వెల్కమ్ టు దేశ్ ఆల్పేస్ కమ్యూనిటీ. దేశ్ ఆల్పేస్ అనే నేము కంపెనీ ఓనరు సౌత్ అమెరికాలో ఉన్న ఒక కొండ పర్వత ప్రాంతం పేరు పెట్టారు. కొండ పర్వత ప్రాంతం పేరు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు హైయెస్ట్ పొజిషన్, టుగెదర్ వీ కెన్ రీచ్ ద హైయెస్ట్ పీక్స్. ఓకే, ఒక శిఖరాన్ని మనం అచీవ్ అవ్వాలి. ఇన్కమ్ సంపాదనలో ఒక రిచ్ పర్సన్గా ఎదగాలి అని. ఓకే, వీ కెన్ గో మచ్ ఫర్దర్. ఒక హైయెస్ట్, ఒక గొప్ప స్థానాన్ని మనం సంపాదించుకోగలుగుతాము. మన స్టేటస్ పెరుగుతుంది, మన మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది. అది ఎలాగో మీకు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కంపెనీలో అడుగు పెట్టాలి అంటే, జాయిన్ అవ్వాలంటే 18 సంవత్సరాలు ఉండాలండి. ఒక వారం 20 రోజులు ఉన్నా పర్వాలేదు, 18 సంవత్సరాలకి జాయిన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇప్పుడు కంప్లీట్లీ ప్రీ లాంచ్లో ఉంది. అన్ని అప్డేట్లు నడుస్తున్నాయి. మాకు ఆల్రెడీ మొన్న 21వ తారీఖు ఇన్కమ్ పడినాయి. ఆ ఇన్కమ్ ప్రూఫ్లన్నీ నేను లైవ్లో చూపిస్తాను, నన్ను చివరిలో అడగండి. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 25, రేపు కాక ఎల్లుండు, రేపు నైటా రేపు మార్నింగా, ఎల్లుండి మార్నింగా అమౌంట్లు పడతాయి మళ్ళీ. ఓకే, దేశ్ ఆల్ పేస్ కమ్యూనిటీ విల్ క్రియేట్ లాంగివిటీ. అంటే ఎల్లకాలం మన్నుతుంది, ఎల్లకాలం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ ఇన్కమ్ సస్టైనబిలిటీ త్రూ ఏ సింపుల్ ప్రాసెస్. ఇన్కమ్ డే బై డే, రోజులు గడిచే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత అసలు ఏంటి సార్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే, డైలీ షాపింగ్. ప్రతి ఒక్కళ్ళు, ఎవరో ఒకళ్ళు, ఓకే, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో. మనకి ఇంకా అదృష్టం ఏంటంటే ఈ కంపెనీ చాలా లాజిక్గా వచ్చింది, చాలా లాజిక్. అసలు మీకు గూస్ బంప్స్ వస్తాయి మీటింగ్ వింటే. ఓకే, విచ్ ఈస్ స్ట్రాంగ్లీ ఇన్సెంటివైజ్డ్. ప్రతి షాపింగ్ ట్రాన్సాక్షన్ మీద మనకి కమిషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. ఓకే, ద మార్కెట్ ప్లేస్ ఎలా ఉందో చూడండి. ఓకే, కంపెన్సేషన్ ప్లాన్, డబ్బులు ఎలా వస్తాయి, ప్లానింగ్ ఏంటి. 2x20 మ్యాట్రిక్స్ అండి. 2x20 మ్యాట్రిక్స్, వండర్ఫుల్ ప్లాను. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. ఎవరిని రిఫర్ చేసినా చెయ్యకపోయినా, ఫ్రీగా వచ్చినా, ఓకే, ఫ్రీగా వచ్చినా డబ్బులు కట్టుకొని వచ్చినా, డబ్బులు మాత్రం దీంట్లో సంపాదించుకోవడం పక్కా. అర్థమవుతుంది కదా? దీంట్లో అమౌంట్ సంపాదించుకోవడం పక్కాగా సంపాదించుకుంటారు. 2x20 అంటే $20 ప్లాన్. $20ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ $20 ఉంది, $100 ఉంది సార్. ఓకే, తర్వాత 30, 40, $50 కూడా ఉంది. అది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. మీరు వచ్చి ఒక పర్సన్ని రిఫర్ చేశారు, లేదా ఎంతమందినైనా రిఫర్ చేశారు. కంపెనీ రూల్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని రిఫర్ చేయడం. మీకు నచ్చిన, మెచ్చిన, మీరు వాళ్ళని బాగుపరచాలి, వాళ్ళు కూడా మీతో పాటు ఎదగాలి అని మీ ఇంట్రెస్ట్తో ఇద్దరిని పిలవచ్చు. ఆ ఇద్దరిద్దరిని తెచ్చుకుంటారు. అలా చినికి చినికి వానయ్యి పెద్ద టీం అయ్యి 20 లెవెల్స్కి వెళ్ళేసరికి 2 మిలియన్ పీపుల్ అవుతారండి. 2 మిలియన్. 2 మిలియన్. ఆ 2 మిలియన్ మెంబర్స్ నుంచి మనకి వచ్చే ఇన్కమ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే, నేను నెంబర్లతో సహా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక పర్సను, ఓకే, ఆ, ఒక పర్సను షాప్ ఓనర్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, షాప్ ఓనర్ని కంపెనీలోకి తీసుకొచ్చారు. ఓకే, $20తోనో $100తోనో అంబాసిడర్ గానో, ఓకే, ఏదైనా పర్వాలేదు, షాప్ ఓనర్ని తీసుకొచ్చారు. ఆ షాపులో అడుగుపెట్టిన ప్రతి కస్టమర్ని షాపు ఓనరు రిజిస్ట్రేషన్ చేస్తాడు ఫ్రీగానే.
లేదా వాళ్ళ ఇష్టం $20తో వస్తాడా, $100 అంబాసిడర్ పొజిషన్ తీసుకుంటారా, అది సెకండరీ. ఆ షాపులో అడుగుపెట్టిన ప్రతి పర్సను ఏదో ఒక వస్తువు కొంటాడు కదా. షాప్కి వచ్చిన పర్సను $10 పెన్ను కొన్నా, $50 పెన్ను కొన్నా, $50, $100 కాదు, ఎన్ని డాలర్ల పర్చేజ్ చేసినా దాని మీద మనకి 25% ఇన్కమ్ వస్తుంది. ఇలా మీరు ఎంతమంది షాపు ఓనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత లాభం, అంత లాభం. ఓకే. తర్వాత ఆ షాపు ఓనరు ఆ, షాప్లో అడిగిపెట్టిన క్లయింట్స్ని, రీటైల్ క్లయింట్స్ని రిజిస్ట్రేషన్ చేస్తాడు. మీరు అన్లిమిటెడ్గా ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ అండి. ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 అవుతారు, 8 మంది 16 మంది, 32 మంది అవుతారు. 5వ లెవెల్లోకి వచ్చేసరికి మీకు 5 ర్యాంకులు అచీవ్ అవుతారు. అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సార్ నేను ఫ్రీగా రావాలనుకుంటున్నా, రూపాయి కట్టను సార్, రావచ్చా అంటే రావచ్చు, మోస్ట్ వెల్కమ్. ఓకేనా, అంటే రావచ్చు, మోస్ట్ వెల్కమ్, నో ప్రాబ్లం. కానీ ఫ్రీగా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో చూడండి. వీళ్ళ పేరు రీటైల్ క్లయింట్. షాప్లోకి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళే, అంతే, దట్స్ ఆల్. వీళ్ళు ఎవరో ఒకరిని రిఫర్ చేయాలి. ఎవరో ఒకరు అంటే ఆల్రెడీ సిస్టంలో ఉండి $20 $100 పేమెంట్ కట్టుకున్నారు అంబాసిడర్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, మెంబర్ కానీ రిఫర్ చేస్తారు. సో వీళ్ళకి సైట్ ఉంటుంది కానీ పెద్దగా ఏముండవు. జస్ట్ రిఫరల్ లింక్ కూడా ఉండదు. 2x20 మ్యాట్రిక్స్లో ఇన్కమ్ కూడా రాదు వీళ్ళకి. వీళ్ళకి వచ్చేది ఏంటంటే పర్చేజ్ ప్రమోషనల్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. ఓకే. వస్తువు మీద డిస్కౌంట్ కూపన్స్, ఆఫర్స్ అవన్నీ ఉంటాయి, అంతే, దట్స్ ఆల్. ఓకే. తర్వాత రెండో ఆప్షను మెంబర్. $20తో వస్తాడు. ఓకే. ఈ $20 మళ్ళీ మీకు తిరిగి రివర్స్లో మీ మీ $20 మీకు వచ్చేస్తాయి బెనిఫిట్స్ రూపంలో. రిఫరల్ లింక్ ఉంటుంది. 2x20 మ్యాట్రిక్స్లో మీరు ఇన్కమ్ సంపాదించుకుంటారు. దీంట్లో 2x20 మ్యాట్రిక్స్లో మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో మీకు రాసి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది సార్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మ్మ్, మ్మ్, మీకు ఇక్కడ మీరున్నారు. ఓకే. $20ని ఎలా చేస్తున్నాడో చూపిస్తా మీకు. ఓకే. ఆర్వి కమిషన్ అంటారండి దీన్ని. ఆర్వి కమిషన్. తర్వాత మెంబర్ మ్యాచింగ్, మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ రెండు విధాలుగా ఇస్తాడు. ఇక్కడ $10ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మిగతా $10ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి. ఓకే. ఆర్వి కమిషన్స్కి $10, మిగతా $10 మ్యాచింగ్ బోనస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ప్రతి నెల ప్రతి పర్సన్కి ప్రతిరోజు, ఓకే, జనరేట్ అవుతుంది ఆర్వి కమిషన్స్, మ్యాచింగ్ బోనస్లు. క్లియర్, అర్థమైంది కదా సార్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఆర్వి కమిషన్లు 0.15 వేసుకోండి. ఒక పర్సన్ నుంచి $0.50 వచ్చింది అనుకుందాం. మీ టీము 2000 మంది ఉంటే, ఓకే, మీ టీం అంటే బయట పర్చేజ్ చేసే కస్టమర్లు అండి. ఓకే. లేదా మీ మ్యాట్రిక్స్లో $20తో వచ్చిన వాళ్ళైనా, $100తో వచ్చిన వాళ్ళైనా 2000 మంది ఉన్నారనుకోండి. ఇంటూ ఇంటూ 0.5. ఓకే. 0.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి డాలర్లు? $1000 వస్తాయి. $1000 అండి, గుర్తుపెట్టుకోండి. $1000. $1000 ఇంటూ ₹90 ఎంత? రూపాయలు ఎంత అండి? సారీ, రూపీస్లో ఎంత? 90,000 రూపాయలు. ఓకే.
90,000, 90K, 90,000 రూపాయలు ఉత్త $20 మీద ఆర్వి కమిషను మ్యాచింగ్ బోనస్ లో వచ్చే డబ్బులు. ఇది మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఆర్వి కమిషన్కి $10 సపరేట్ చేస్తాడు, ఇంకో $10 మ్యాచింగ్ బోనస్కి సపరేట్ చేస్తాడు. ఇదే ఇదే విధంగా మళ్ళీ మీకు $30, $40, $50, $100 ప్లస్ $200. ఇది మీకు నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు అర్థమవుతుంది ఇది. ఓకే, 21, 2, 3, 4, 5, 6, 6 విధాలుగా మీకు 2x20 మ్యాట్రిక్స్లో ఇన్కమ్ వస్తుంది. 6 రకాలుగా 6 విధాలుగా ఇన్కమ్ వస్తే ఇంక మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో మనకు లెక్కలేసుకోండి ఇంకా. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. 25% దాన్ ఏ రీటైల్ క్లయింట్. మీరు మెంబర్ అయినందుకు మీరు షాప్లోకి వెళ్ళి కొంటే మీకు 25% డిస్కౌంట్ అంట ఫర్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. అర్థమవుతుందండి, మీకు పర్సనల్గా ఇచ్చే డిస్కౌంట్. ఓకే, తర్వాత రిసీవ్ అప్ టు 25% ఇన్ కమిషన్స్. ఫస్ట్ లెవెల్ మీరు జాయిన్ చేసుకున్న పర్సన్స్ దగ్గర నుంచి మీకు 25% కమిషన్లు వస్తాయి. ఆ పర్సంటేజ్ ఎలా మీకు నేను నెక్స్ట్ వివరిస్తాను. ఓకే, మెంబర్, మీరు ఒక వ్యక్తిని రెఫర్ చేశారనుకుందాం, $20 వ్యక్తిని, మీరు ఎంటర్ప్రెన్యూర్ అవుతారు, లేదా అంబాసిడర్ని తీసుకొచ్చిన ఎంటర్ప్రెన్యూర్ అవుతారు. ఎంటర్ప్రెన్యూర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? కంపెనీ సైట్లో అన్ని రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయి, 10 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, రీటైల్ రిఫరల్స్, ఓకే, పర్చేజ్ దాని మీద ఉంటుంది. తర్వాత 2x20 మ్యాట్రిక్స్లో ఆర్వి కమిషన్లు వస్తాయి, మ్యాచింగ్ బోనస్లు 5 లెవెల్స్ నుంచి కమిషన్లు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్ పొజిషను, మిమ్మల్ని పిలిచింది కూడా ఈ ప్లాన్ కోసమే. మీ దృష్టి మొత్తం అంబాసిడర్ ప్లాన్ మీద మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంబాసిడర్ ప్లాన్ కంపెనీలో పార్ట్నర్షిప్ లాంటిది, ఫౌండర్షిప్, పార్ట్నర్షిప్. ఓకే, దీనికి మంచి వాల్యూ ఉంది. మీరు $129 అండి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను మీకు దీనికి అయ్యే ఖర్చు $129తో వస్తారు. సరిగా రాయలే, మళ్ళీ రాద్దాం. ఓకే, $129 అండి. ఓకేనా, $129తో ఈ ప్యాకేజ్ ఉంటుంది, అంబాసిడర్ ప్యాకేజ్. దీంట్లో $100ని 2x100 మ్యాట్రిక్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. చెప్పాను కదా, ఇక్కడ కూడా మళ్ళీ 2x20 మ్యాట్రిక్స్లో వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, మీకు అంబాసిడర్గా వచ్చినందుకు మీడియా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, అవి మీకు నచ్చితే వాడుకోవచ్చు, వదిలేయచ్చు లేకుంటే. ఓకే, 20 లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. 1 నుంచి 7 ర్యాంకులు అచీవ్ అవ్వడానికి మీరు ఎలిజిబుల్. అంబాసిడర్గా జాయిన్ అయిన వాళ్ళు 7 ర్యాంకులు అచీవ్ అవ్వడానికి ఎలిజిబుల్. ఆర్వి కమిషన్స్, మ్యాచింగ్ బోనస్లు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాయిన్ అయ్యారు, మీరు ఒక ఇద్దరిని తీసుకొచ్చారు, అలా ఎలా టీం పెరిగింది. ఓకే, 2x20 మ్యాట్రిక్స్లో ఓన్లీ జస్ట్ అంబాసిడర్గా వస్తేనే మీకు 8,000 మంది టీం ఉంటారండి. ఓన్లీ మీరు కట్టి ఏ ఒక్కడిని రిఫర్ చేయకపోయినా మీకు 8,000 మంది రీటైల్ క్లయింట్స్, బయట పర్చేజ్ చేసే వాళ్ళు వస్తారు. ఓకే, ఆ టీం వస్తుంది 2x20 మ్యాట్రిక్స్లో. ఆ నెంబర్ నేను మీకు చూపిస్తాను. ఓకే, 25%
ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద 2x20 మ్యాట్రిక్స్లో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 5 లెవెల్స్, 5 జనరేషన్స్ అంటారు. 5 లెవెల్స్ నుంచి మనకి స్పాన్సర్ ఎవరైతే రెఫర్ చేశారో అక్కడ నుంచి మీకు 25% కమిషన్లు వస్తాయి. ఫస్ట్ లెవెల్లో 50% ఉంటుంది. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ప్రతి నెల 15వ తారీఖున ఇన్కమ్ వేస్తారు. ఈ రెండు ఆర్వి కమిషన్స్, మ్యాచింగ్ కమిషన్స్, ఈ రెండు ఆ రోజున పడతాయి. ఓకే, 10వ తారీఖున ఇంకొక కమిషన్లు పడతాయి 100 మ్యాట్రిక్స్వి. ఆ డేట్స్ అనేవి మీకు మళ్ళీ నేను వివరిస్తా క్లియర్ కట్గా. ఓకే, ఎంటర్ప్రెన్యూర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? $20తో వచ్చిన వ్యక్తికి 25% రిటర్న్ ఫ్రమ్ ద గ్లోబల్ మార్కెట్ 2x20 మ్యాట్రిక్స్లో వస్తుంది. తర్వాత 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అంబాసిడర్కి మాత్రం, పార్ట్నర్కి మాత్రం 25% డైరెక్ట్లీ స్పాన్సర్డ్ షాపర్స్ దగ్గర నుంచి కూడా మీకు కమిషన్ డైరెక్ట్గా వస్తుంది. 20 లెవెల్స్ నుంచి అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. 1 నుంచి 7 ర్యాంకులు అచీవ్ అవ్వచ్చు. ఫస్ట్ లెవెల్లో చూడండి 50%. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా 50% అంటే $100, 50 అంటే $50. అసలు వదిలిపెట్టకండి, మామూలు విషయం కాదు. ఇప్పుడు మీటింగ్ లింక్ అడుగుతున్నారు మేడం గారు. ఓకే, ఫస్ట్ లెవెల్లో 50%, నెక్స్ట్ 20% సెకండ్ లెవెల్ నుంచి, తర్వాత 10%, 10 ఇలా 100% పక్కాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, స్పాన్సర్ లీనియేజ్, మ్యాచింగ్ బోనస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, సార్ ప్రతి వస్తువు మీద మాకు డబ్బులు ఇస్తారా సార్? అట్లాగైతే చాలా వందల కోట్లు వస్తాయి కదా సార్, లక్షల డబ్బులు సంపాదిస్తారు కదా సార్, వస్తాయి కదా సార్. ఎస్, కరెక్ట్, మీరు అనేది రైటే. 100% కరెక్ట్. ఓకే, ఒక కస్టమరు ఒక షాపులో అడుగుపెట్టి $50 వస్తువు కొన్నాడు. $50. ఓకే, దాంట్లో 25% అంటే $10. $10ని 4 భాగాలుగా విభజించి 25% స్పాన్సర్కి. ఓకే, $2.5. ఓన్లీ కేవలం ఒక్క ఆర్డర్ మీదనే, ఒక్క పర్చేజ్ మీదనే నేను మాట్లాడేదండి, గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని షాపులు ఉన్నాయి, మీ మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయి, జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఓకే, ఇంకా కంట్రీలో ఎన్ని షాపులు ఉన్నాయి అనేది ఇంకా మనకి ఊహాతీతమే. ఓకే, ఎంత తొందరగా మీరు షాప్ ఓనర్స్ని మీ అండర్లో తెచ్చుకుంటారో అంత లాభం. ఓకే, స్పాన్సర్ ఆఫ్ ద షాపర్, షాప్ ఓనర్ రిఫర్ చేస్తే 2.5. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2x20 మ్యాట్రిక్స్లో మీకు ఆర్వి కమిషన్ వస్తాయి. తర్వాత వచ్చేసి రూ. 2.5 కాదండి, 2.5 అంటే 2.90 ప్లస్ దాంట్లో సగం. ఓకే, $1 అంటే ₹90 వేసుకోండి. 2.90 ఇంటూ, సారీ, 2.90 ప్లస్ ₹50, సో 45, సారీ, అలా. తర్వాత వచ్చేసి ఇంకొకటి, మ్యాచింగ్ బోనస్ కింద $2.5 డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ, తర్వాత కంపెనీ డెవలప్మెంట్ పర్పస్ కోసం $2.5 షేర్ అవుతుంది. ఇలా 4 విధాలుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓన్లీ కేవలం ఒక్క వస్తువు పర్చేజ్ దాని మీదనే చెప్తున్నా. 2 వస్తువులు, 3 వస్తువులు, 1000 కొంటే 1000 మంది, అది 10,000 మంది అయితే, 1,00,000 మంది అయితే కోట్ల మంది కదా. మరి మరి షాపులలో పర్చేజ్ చేసేవాళ్ళు. ఈ లెక్కన మనకి రాబోయే ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి సార్. చాలా సీరియస్ చెప్తున్నా, దృష్టి పెట్టండి, మనసు పెట్టండి, అర్థం చేసుకోండి, నలుగురికి చెప్పండి. ఓకే, ఇప్పుడు అంబాసిడర్ కంపెన్సేషన్ ప్లాన్, ఇది సరిగా వినండి. దీనికోసమే మనం మీటింగ్ వచ్చింది. మీరు వచ్చారు సార్, $129 ప్యాకేజ్తో వచ్చారు. ఓకే, $129 ప్యాకేజ్తో వచ్చారు. ఓకే, 129, $129 ప్యాకేజ్తో వచ్చారు. అంటే ₹14,000తో మీరు క్యాష్ పూర్వకంగా జాయిన్ అయ్యారు. ఓకే, ఇక్కడ మీరు పేమెంట్ చేసిన $100 ఇమీడియట్గా అప్లైనర్కి వెళ్తాయి.
ఓకే, అప్లైనర్కి వెళ్తుందండి. ఓకే, మిమ్మల్ని రిఫర్ చేసిన వ్యక్తికి స్పాట్లో మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. $100 అంటే 9,000, 9,500. 500 వదిలేసేయండి, 9,000. ఓకే, నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యి ఒక పర్సన్ రిఫర్ చేస్తే మీకు స్పాట్లో $100 వచ్చేస్తుంది. $100. అదేవిధంగా మీరు ఇంకొక పర్సన్ రిఫర్ చేశారు, $100 వస్తుంది. ఓకే, క్లియర్? మెసేజ్ క్లియర్, ఇన్ఫర్మేషన్ క్లియర్. మీరు ఇద్దరు వ్యక్తిని తీసుకురాగానే ఓ- మీకు $200 వస్తాయి. యూ క్యాన్ మూవ్ టు యూ క్యాన్ మూవ్ అప్ టు అంబాసిడర్ 2 పొజిషన్. రెండో ర్యాంక్ అచీవ్ అవుతారు మీరు. రెండో ర్యాంక్ అచీవ్ అయినప్పుడు వాళ్ళ కింద మళ్ళీ మీరు ఇద్దరు చేస్తారు, వాళ్ళ కింద ఇద్దరు చేస్తారు. అదే విధంగా సేమ్ వే మీకు వీళ్ళ నలుగురు ప్లస్ ఆ పైన ఉన్న ఇద్దరు $600 వస్తాయండి. ఎంత మంది డౌన్లో వెళ్తా ఉంటే అంత ప్రతి పర్సన్ నుంచి మీకు $100 వస్తాయి. అది ఎలాగో చూద్దాం. అంబాసిడర్ 2 కంప్లీట్ అయిపోయింది. అంబాసిడర్ 2లో మీకు వచ్చింది $200 మీరు ఖర్చు పెట్టాలండి. ఓకే, మీ జేబులో నుంచి కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు సింగిల్ టైం, వన్ టైం మాత్రమే రాజుల అడుగు పెట్టండి. ఓకే, రాజుల ఇన్కమ్ని ఎంజాయ్ చేయండి. ఓన్లీ సింగిల్ టైం పేమెంట్ 14,000 ఒక్కసారి. మళ్ళీ రెండోసారి డబ్బులు అడిగితే ఉట్టు పెట్టండి. ఓకే, ఏదైనా కొత్త ప్లాన్ ఏదైనా ఉంటే తర్వాత సంగతి. కానీ అంబాసిడర్గా మాత్రము ఓన్లీ వన్ టైం మాత్రమే. ఓకే, అది కూడా మీకు వ్యాలెట్లో వచ్చిన డబ్బులతోనే మీరు నెక్స్ట్ మంత్కి రెన్యువల్కి వెళ్తారు. అది మీకు సంబంధం లేని మ్యాటరు. మీకు వ్యాలెట్లో పడిన డబ్బుల్లో నుంచే డిడక్ట్ అవుతాయి. మీ దగ్గర రూపాయి కూడా తీసుకోడు. ఇంకా కంపెనీ ఎంత జెన్యున్గా ఉందో తెలుసా? ఓనరు ఎవరైతే విత్డ్రాల్స్ పెట్టుకున్నారో తొందరపడి పీకల మీద అర్జెంట్ ఉన్నట్టు వాళ్ళ వ్యాలెట్లో డబ్బులు తీసుకున్నారో, తిరిగి కంపెనీయే మళ్ళీ రివర్స్లో $129 ప్యాకేజీ డబ్బులు వాళ్ళ వ్యాలెట్లో వేసి క్రాన్ జాబ్ స్టార్ట్ చేసింది మొన్న 21వ తారీఖు. అంటే ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ ర్యాంక్ పొజిషన్లో నిలబెట్టింది. మీరు తొందరపడి డబ్బులు తీసినా తిరిగి కంపెనీ యాడ్ చేసి మీకు రెస్పెక్ట్ ఇచ్చింది. ఓకే, గ్రేస్ గ్రేస్ అనే వర్డ్ ఉంది, దానికి మనకు వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, సో కంపెనీ తిరిగి డబ్బులు వేసి మీ ర్యాంక్ని కాపాడింది. అదేవిధంగా మీకు ఇక్కడ $200 వస్తాయి అంబాసిడర్ 2కి. సారీ, అయ్యే ఖర్చు 200, మీకు వచ్చే డబ్బులు $600 అండి. ఓకే, సేమ్ మీరు మీకు వచ్చిన $200 అప్లైనర్కి, ఆ పైన అప్లైనర్కి. అదేవిధంగా మీ డౌన్లో నుంచి వీళ్ళు కూడా అంబాసిడర్ 2 అయ్యారు కదా, వాళ్ళు కూడా ఇద్దరిని తెచ్చుకున్నారు కదా. సో ఇమీడియట్గా మీకు 100, ఆ పైన ఉన్న అతనికి కూడా 100. ఈ విధంగా ప్రతి లెవెల్లో $100 డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో సేమ్ వే కింద నలుగురు వచ్చేసారు. ఆ నలుగురు అప్లైనర్లు ఉన్న ఇద్దరు $600 మీరు తీసుకోవచ్చు. ఓకే, $600. ఈ ఒక్క పిక్చర్ చూడండి సార్, ఈ ఒక్క ఫోటో చూడండి, మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. వ్యాపారం మొత్తం, బిజినెస్ మొత్తం ఈ ఒక్క ఫోటోలోనే ఉంది. క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. ఓకే, క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. మీరు అంబాసిడర్గా 14,000తో వచ్చారు. అయ్యే ఖర్చు ఎంత అండి? $200 మీకు వచ్చినాయి, ఇన్కమ్ వచ్చినాయి. $100 మీరు ఖర్చు పెట్టారు, $100 కట్టారు. ఆర్వి కమిషన్లు చూడండి, ఓన్లీ ఆర్వి కమిషన్లు చూడండి, 8,000 ప్లస్ షాపర్స్ దగ్గర నుంచి మీకు $0.5 అండి. 8,000 ఇంటూ 0.5 ఎంత సార్? డబ్బులు పూర్వకంగా లెక్కేస్తే 8,000 ఇంటూ 0.5, 8,000 ఇంటూ 0.5, $4,000. $4,000 ఇంటూ ₹90, 3,60,000. సార్ నిజమేనా సార్? అంత ఇన్కమ్ వచ్చిద్దా సార్ ఉత్త అంబాసిడర్ అయితే అని మీరు అనుమానించవచ్చు. ఓకే, పర్వాలేదు. జస్ట్ ఉత్త దాంట్లో సగం వేసుకోండి, 2,000 మందికి వేసుకోండి. దాంట్లో పావలా వంతు వేసుకోండి, 2,000 మందికి. 2,000 మందికి లెక్క చూపించా మీకు ఇందాక. ఓకే, 2,000 ఇంటూ 0.5 $1,000 అవుతుంది. 1000 ఇంటూ 90, ₹90,000 ప్రతి నెల తీసుకోవచ్చు. కానీ
ఒక నెల 2 నెలలు ఓపిక పట్టండి. మూడో నెల నుంచి మీ డబ్బులు చూడండి. ఓకే. జనవరి నుంచి మన రేంజ్ ఏందో తెలుస్తుంది. ఈ లోపల ఈ నైటు రేపు కష్టపడి పని చేసుకున్న వాళ్ళందరికీ రిఫర్ చేసిన వాళ్ళందరికీ 25వ తారీఖున డిసెంబర్ 25 పండగ రోజున మీకు వ్యాలెట్లలో డబ్బులు పడతాయి. డ్యామ్ షూర్ పక్కాగా పడతాయి. డౌటే లేదు దాంట్లో. ఓకే. మీరు ఇప్పుడు అంబాసిడర్ 2 అయ్యారు. మీకు $600 వచ్చినాయి. $200 అప్లైనర్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ 200, అక్కడ 100 పోగా మిగతా 300 మీ ఇన్కమ్. తర్వాత ఇక్కడ ఆర్వి కమిషన్, మ్యాచింగ్ బోనస్లు 32,000 మంది దగ్గర నుంచి వస్తాయండి. 32,000 మంది ఇంటూ 0.5 $1 వేసుకోండి. ఇంకా నేను 7.5, $1, $5 గురించి చెప్పట్లే. జస్ట్ 32,000 మంది నుంచి. సో అంబాసిడర్ 3 అయ్యేసరికి మీకు $1,400 వస్తాయి. అంబాసిడర్ 3లో మీకు 14 మంది ఉండాలి. అంబాసిడర్ 3 అవ్వాలంటే 14 మంది ఉండాలి మీ డౌన్లో. ఒకరి కింద ఒకళ్ళండి, గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ కింద ఇద్దరిద్దరు చేసుకుంటూ వెళ్ళాలి. 14 మంది మీ టీం అయితే అంబాసిడర్ 3 అవుతారు. ఓకేనా. అప్పటికి చూడండి 131,000 మంది ప్లస్ షాపర్స్ ఉంటారు. ఇక అది సపరేట్ ఇన్కమ్ అండి. 1400లో కాదు. 1400 అనేది 100 మ్యాట్రిక్స్ ప్లాన్. $330 పోంగా ప్లస్ పైన 200 పైన 100 తీసేయగా మిగతా డబ్బులు మీవి. ఇక్కడ మీకు అడిషనల్గా చూడండి $30 యాడ్ అయింది. ఆ $30 కూడా 2x20 మ్యాట్రిక్స్లో మళ్ళీ సపరేట్ అడిషనల్ ఇన్కమ్ అండి మనకి. ఫస్ట్ $20, ఇక్కడ $30. తర్వాత చూడండి మళ్ళీ $40 వచ్చినాయి. ఇక్కడ 440 డిడక్ట్ అవుతాయి. మీ వ్యాలెట్లో వచ్చిన డబ్బుల్లో నుంచే. మీరు రూపాయి కట్టొద్దు, కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఆర్వి కమిషన్ లెక్కేసుకుంటే చూడండి 524,000 మంది ప్లస్ షాపర్స్ దగ్గర నుంచి మనకి కమిషన్లు వస్తాయి. ఓకే. ఆర్వి కమిషన్స్, మ్యాచింగ్ బోనస్లు వస్తాయి. ఓకే. అప్పటికి వచ్చేసరికి మీకు టీం ఎంత అవుతుంది? 30 మంది అవుతారు. 30 మంది అయితే మీరు అంబాసిడర్ 4 అవుతారు. అంబాసిడర్ 5 అవ్వాలంటే 62 మంది టీం ఉండాలి. ఓకే. ఆ, అప్పటికి మీకు $550 డిడక్ట్ అవుతాయి. అంబాసిడర్ 5 అయితే అప్పటికి ఇన్కమ్ ఎంత? $6,200 వస్తాయి. మీకు వచ్చే డబ్బులు ఎంత అండి? మీ టీము 62 మంది అయితే 62 మంది ఇంటూ 100. ఓకే. 6,200. 6,200 ఇంటూ రూ. 90. $5,58,000 మీరు ప్రతి నెల తీసుకోవచ్చు. అర్థమవుతుందా సార్? జస్ట్ 62 మంది మీరు టీం చేసుకుంటే. ఇక్కడ మీకు ఆ, చూపిస్తాను. ఇంకొక స్లైడ్ చూపిస్తా. ఇక్కడే చూపిస్తాను. గ్రాస్ ఇన్కమ్ పొటెన్షియల్ అప్ టు 11,400 మైనస్ అంబాసిడర్ లెవెల్స్ కాస్ట్. ఓకే. అంబాసిడర్ 5 కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే ఇన్కమ్ చూడండి 9,700 $9,760 అండి. ఓకే. ఇంటూ రూ. 90 $8,78,000 మీరు అంబాసిడర్ 5 కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. అంబాసిడర్ 5 కంప్లీట్ చేస్తే. ఓకేనా. 62. ఓకే. 62. ఇక్కడ చూడండి 2x20 మ్యాట్రిక్స్లో డబ్బులు చూడండి ఎలా యాడ్ అయినాయో. ఇక్కడ అంబాసిడర్కి $20 అండి. ఇక్కడ మీరు ఆల్రెడీ కట్టేశారు 129లో 20. ఇక్- ఓకే. తర్వాతలా $30 చూడండి. ఇక్కడ $30. తర్వాత అది సపరేట్ మళ్ళీ అడిషనల్ అండి. ఇన్కమ్ $30 మీద 2x20 మ్యాట్రిక్స్లు ఇస్తాడు. $40 మీద మళ్ళీ ఇక్కడ $50 మీద. ఓకే. $50. మళ్ళీ అంబాసిడర్ 6 అయ్యేసరికి $1,100 కట్టాలి. అది నెక్స్ట్ లైన్లో చూపిస్తా మీకు. ఓకే. ఇంకా 50 అయిపోయింది. తర్వాత 100 ఉంది. దీన్ని కూడా $100 కూడా 2x20 మ్యాట్రిక్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మళ్ళీ $200
2x20 మ్యాట్రిక్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవి అంబాసిడర్ 7 నుంచి వస్తాయండి. అంబాసిడర్ 7 ర్యాంక్. అవి మీకు నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్పిల్ ఓవర్ సిస్టమ్ అండి. సార్ కంపెనీలో నేను వస్తా, నేను ఎవరిని చేయను, నేను ఎవరిని రిఫర్ చేయను. ఓకే. నాకు భయం సార్, నాకు భయం సార్. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను సార్, ఎదురింటోడికి చెప్పను, అసలు మా ఊర్లోనే చెప్పను, లేదా పక్క ఊర్లో కూడా చెప్పను సార్ అని కరాఖండిగా కూర్చొని ఉన్న వాళ్ళు యాక్టివ్గా జస్ట్ అంబాసిడర్గా కట్టారు వచ్చారు అంతే. ఓకే. మీరు ఒక పర్సన్ తెచ్చారు, రెండో పర్సన్ మీరు తెచ్చుకోలేదు. కంపెనీ స్పిల్ ఓవర్లో ఇస్తుందండి, కంపెనీ యాడ్ చేస్తుంది మీ అండర్లో. అప్లైనర్ పనిచేసాడు, ఆ పైన అప్లైనర్, లేదా ఆ పైన లేదా కంపెనీ టీము, కంపెనీ ఆ, కంపెనీలో జనరేట్ అయిన ట్రాఫిక్ నుంచి మనకి మీ అండర్లో ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ప్లేస్లో అంబాసిడర్ని యాడ్ చేస్తారు. అప్పుడు మీకు $50 వస్తాయి. ఓకే. ఎందుకు మీకు వస్తాయి 50 అంటే మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. అయితే ఒరిజినల్గా కష్టపడి చెమటోర్చి క్యాండిడేట్ని కష్టపడి కంపెనీలో తీసుకొచ్చిన వ్యక్తికి $50 వస్తాయి. ఇది ల్- ఓకే. $50 అనేది ఎన్ని డైరెక్ట్లు వేసుకుంటే వాళ్ళకి $50 సిస్టంలో 7 ర్యాంకులు అచీవ్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరి కింద ఇది ఇద్దరిద్దరు సేమ్ అలాగే ఎక్కడో మూడో లెవెల్లో ఒక పర్సను రిఫర్ చేసుకున్నాడు, స్పిల్ అవర్లో వచ్చాడు. ఓకే. ఒరిజినల్గా ఆ కస్టమర్ ఎవరు? నా కస్టమర్. నేను డైరెక్ట్గా చేసుకున్న పర్సన్ ఎప్పుడో ఎక్కడో పోయి మూడో లెవెల్లో పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే ఆయన ఎవరిని రిఫర్ చేయలేదు. ఓకే. రెండో లెవెల్లో ఉన్న పర్సన్ ఎవరిని రిఫర్ చేయలేదు, కానీ డబ్బులు కట్టుకున్నాడు అంబాసిడర్గా. సో ఆయన కింద వెళ్ళి పడతాడు, అప్పుడు ఆయనకి $50 వస్తాయి. ఒరిజినల్గా నేను కష్టపడ్డాను కాబట్టి నాకు $50 వస్తాయి, ఆ కస్టమర్ నా వ్యక్తి కాబట్టి. సో డైరెక్ట్ స్పాన్సర్లు ఓకే, కానీ ర్యాంకులు అచీవ్ అవ్వడమే మీ తరువాయి భాగంగా పెట్టుకోండి. మీ తక్షణ కర్తవ్యం ర్యాంకుల అచీవ్మెంట్ మీద పెట్టుకోండి. ఇద్దరు, నలుగురు, 8, 16, 32, 64, 128, 128, 128 మంది అయితే 7 ర్యాంకులు అచీవ్ అవుతారు. 21 కోట్ల రూపాయలు మీరు తీసుకోవచ్చు. సరిగా వినండి, నేను కరెక్ట్గానే చెప్తున్నా. 7వ ర్యాంక్ అచీవ్ అయితే 21 crores, 21 crores మీరు తీసుకోవచ్చు. అది మీకు లెక్కలతో చూపిస్తాను నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ సినారియో, స్పిల్ అవర్ సిస్టమ్ ఉంది అనుకుందాం. ఇంకో సినారియోలు ఎలా అంటే $20తో వచ్చారండి మీ అండర్లో ఎవరో ఒక ఆయన మహానుభావుడు, $20తో వచ్చాడు. నాయనా 14,000 కట్టుకో, ఎందుకు నువ్వు మిస్ అవుతావు అని బతిలాడి చెప్పినా వినలా. $20తో వచ్చాడు, పాపం కష్టపడి 14,000 వ్యక్తిని తెచ్చాడు. కానీ తెచ్చిన వ్యక్తికి, $20తో వచ్చిన వ్యక్తికి రూపాయి కూడా రాదు. ఇమీడియట్గా పైన నాకు వస్తుంది లేదా మీకు వస్తుంది, మధ్యలో తీసుకొచ్చి కష్టపడిన వ్యక్తికి రావు. $20తో వచ్చిన వ్యక్తి అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డబ్బులు రావంటే రావా సార్ అనే క్వశ్చన్ వేయకండి. ఇదిగో ఈ అమ్మాయి $20తోనే వచ్చింది, $20తోనే వచ్చింది. సో ఈ అమ్మాయి కష్టపడి 14,000 వ్యక్తిని తెచ్చింది, కానీ డబ్బులు రావు. ఓన్లీ 2x20 మ్యాట్రిక్స్లో వస్తాయండి. వీళ్ళకి బేబస్సంగానే వస్తాయి, మళ్ళీ అది తక్కువ ఇన్కమ్ కాదు 2x20లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద సేమ్ ఎంటర్ప్రెన్యూర్ స్పాన్సర్ ద అంబాసిడర్ యూ రిసీవ్ 100 బికాస్ యు ఆర్ ద స్పాన్సర్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్. మీరు ఎంటర్ప్రెన్యూర్ని తీసుకొచ్చారు కాబట్టి మీకు వస్తే కానీ ఒరిజినల్గా తీసుకొచ్చిన ఎంటర్ప్రెన్యూర్కి మాత్రం రావు. ఓకే. కష్టపడ్డ ఎంటర్ప్రెన్యూర్కి రాదు. అదేవిధంగా ఇంకొక సినారియోలో చూడండి. మూడో లెవెల్లో ఆ, రెండో లెవెల్లో ఒక ఎంటర్ప్రినర్ వచ్చాడు, కానీ ఆ పైన యాక్టివ్ మెంబర్ ఉన్నాడు, ఆ పైనకి 50 వెళ్ళిపోతాయి. ఇది స్పిల్ ఓవర్లు అండి. $50 అంటే స్పిల్ ఓవర్, గుర్తుపెట్టుకోండి. స్పిల్ ఓవర్లో వచ్చాడు ఆ ఒరిజినల్ కస్టమరు, నా కస్టమరు. సో నాకు 50, ఆయనకి 50, కానీ మధ్యలో కష్టపడి అంబాసిడర్ తెచ్చిన ఎంటర్ప్రినర్కి $20తో వచ్చిన వ్యక్తికి రాదు. గుర్తుపెట్టుకోండి దయచేసి. అప్పో సొప్పో కష్టపడో ఇత్తనం నాటుకోండి, 14,000తో ఒక్క ఇత్తనం నాటుకోండి, మీకు లైఫ్ లాంగ్ జీవితాంతం డబ్బులు వస్తాయి. ఓకే. తర్వాత ఇదొక సినారియో చూద్దాం.
ఓకే. అంబాసిడర్గా అయితే మీకు 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడికి 4,000 మంది అంబాసిడర్స్ ఉంటారండి. ఓకే. 12వ లెవెల్లో నేను మీరు 5వ లెవెల్లో 32 మంది 64, 7వ లెవెల్కి వచ్చేసరికి 128, 128, 128, 7వ ర్యాంక్ అచీవ్ అవుతారండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. 128 సార్, అంబాసిడర్ 7 నేను కొట్టాలి, నేను సాధిస్తా, నేను వర్క్ చేసుకుంటా. ఓకే అని ఎవరైతే కంకణం కట్టుకుంటారో, 128 ప్లస్ 128 అంటే రైట్ 128, లెఫ్ట్ 28. అట్లా అట్లా ఏం లేదు. మీరు ఒకరి కింద ఇద్దరు అలా వెళ్ళిపోయినా మీకు నెంబర్ మ్యాచ్ అవుతారు. ఓకే. సో అంబాసిడర్ 7కే మీకు 21 crores వస్తాయండి డబ్బులు. మామూలు విషయం కాదు. ఆ, తర్వాత మీకు ఇక్కడ మీకు ఇక్కడ అంబాసిడర్ 2 అయినప్పుడు 14 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అంబాసిడర్ 3 అయినప్పుడు 16 లెవెల్స్. అంబాసిడర్ 4 అయితే 18, అంబాసిడర్ 5 అయితే 20 లెవెల్స్. 2 మిలియన్ పీపుల్ దగ్గర నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. 2 మిలియన్. అందుకే అంబాసిడర్ 5 అనేది అందరూ అచీవ్ అవ్వడానికి టార్గెట్గా పెట్టుకోండి. దాని తర్వాత ఆ, ఇంతమంది నుంచి మీరు అంబాసిడర్ 5కి 32 మంది ఉంటారు. వాళ్ళు ఇద్దరిద్దరిని తీసుకున్న 64 అవుతారు. ఓకే. ఆ 64 మంది ఇద్దరిని తెచ్చుకున్న 25. ఈజీగా మీరు అంబాసిడర్ 7 రీచ్ అవ్వచ్చు. ఓకే. ఇది సార్ స్ట్రక్చరు. తర్వాత అంబాసిడర్ 6కి డబ్బులు ఎంత వస్తాయి సార్? నేనైతే అవ్వాలనుకుంటున్నాను సార్. నా ప్లాన్ ఇది సార్. ఓకే. ఇక్కడ మీరు ఒక 1 yearకి మాత్రమే మీరు పే చేస్తారు. ప్రతి నెల మీరు కట్టాల్సిన అవసరం లేదు. అంబాసిడర్ 6 అయిన వాళ్ళు $1,100 అండి. గుర్తుపెట్టుకోండి, $1,100. ఇది చూశాను కదా. మీకు 100 అని చెప్పాను కదా. ఒక $1,000 ఏమో 10 లెవెల్స్కి పనిచేస్తాడు. ఓకే. తర్వాత మిగతా 100 నేమో 2x20 మ్యాట్రిక్స్లో 2x20 మ్యాట్రిక్స్లో సారీ 2x20 మ్యాట్రిక్స్లో యాడ్ చేస్తారండి. ఓకే. ఈ 100ని అదేవిధంగా అంబాసిడర్ 7లో కూడా ఆ, మీకు $2,200 ఓన్లీ లైఫ్ టైం, జీవితంలో ఒక్కసారే కట్టేది. దాని తర్వాత ఇంకా కట్టాల్సిన అవసరం లేదు. $2,000ని 20 లెవెల్స్కి పనిచేస్తాడు అంటే మళ్ళీ ప్రతి పర్సన్ మీద మనకి $100 వస్తాయి. ఈ 200 మిగిలిన $200 కూడా మళ్ళీ 2x26 మ్యాట్రిక్స్లో అందరికి ఇన్కమ్ ఇచ్చేస్తాడండి. ఇది లెక్క. ఓకే. క్లియర్. క్లియర్. ఓకే. నెక్స్ట్ అంబాసిడర్ 6కి వచ్చేసరికి ఎంతమంది వస్తారంటే మీకు 2,046 మంది వస్తారండి. ఓకే. 46 మంది మీ అంబాసిడర్లు వస్తారు అప్పటికే. 10 లెవెల్స్కి. ఓకే. ఇంటూ 100 డబ్బులు ఎలా వస్తాయో లెక్కలేసుకోండి అండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటూ $100. ఓకే. ఇప్పుడు ఎంత అవుతుంది? 20,000 $20,460. ఓకే. ఇంటూ రూ. 90. ఓకే. ఇంటూ రూ. 90 వేస్తే రూపాయల్లో ఎంత వస్తుందండి? ఆర్ఎస్లో టోటల్ ఆర్ఎస్ రూపాయలు ఎంతో తెలుసా? 18,00,000 18,41,000 మీరు అంబాసిడర్ 6లో తీసుకోవచ్చు. ఇది ఓన్లీ మళ్ళీ నేను 100 మ్యాట్రిక్స్లో డబ్బులే చెప్తున్నానండి. గురి లెక్కేసుకోండి. ఓన్లీ అంబాసిడర్కి వచ్చే ఇన్కమ్, ఇంకా ఆర్వి మ్యాచింగ్లు కాదు. ఓకే. బోనస్లు కాదు నేను మాట్లాడింది, మ్యాచింగ్ బోనస్లు కాదు. ఓన్లీ అంబాసిడర్ 6లో తీసుకోబోయే డబ్బులు 18,41,000. ఇప్పుడు చెప్పండి సార్, కంపెనీలో అడుగు పెట్టాలో లేదో? ఓకే.
నెక్స్ట్ అంబాసిడర్ 7. ఓకే, అంబాసిడర్ 7లో అప్పటికే మీ టీం ఎంత వస్తుంది 20 లెవెల్లో? 20,000 అంటే 2 మిలియన్ కదా. ఓకే, 20,096. కాదు, సారీ, 20,96,96,000 మంది అవుతారండి. 20 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికే మీ 100 మ్యాట్రిక్స్లో ఉన్న జనాలు ఎంతమంది అవుతారండి? 20,96,000 ఇంటూ రూపాయలండి. సారీ, $100. ఓకే, ఇంటూ $100. $100 అంటే అక్షరాల మనం రూపీస్ అంటే ఓకే. సింపుల్గా 21 లక్షల మంది వేసుకోండి, 21 lakhs వేసుకోండి. ఓకే, 21 లక్షలు ఇంటూ 100 వేస్తే 21 crores అండి. అంబాసిడర్ 7లో మీరు తీసుకునే డబ్బులు ఎంత? 21 CR. 21 crore రూపీస్ తీసుకుంటారు. అంబాసిడర్ 7 అచీవ్ అవ్వాలని ఆశగా ఉన్న, డబ్బులు సంపాదించుకోవాలి, నా పేదరికం పోవాలి, నేను మా ఊర్లో నేనే పెద్ద రిచ్ పర్సన్ అవ్వాలి అని టార్గెట్ కంకణం కట్టుకొని పని చేసుకుంటే ఈజీగా అవుతారండి. దీనికి పెద్ద ఏమి కష్టపడాల్సిన అవసరం లే. ఒక వ్యక్తి కింద ఇద్దరు 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 వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తే చాలు. ఇద్దరిని తెచ్చుకోండి అని ఎంకరేజ్మెంట్ చేయండి. మీరు ఇవ్వండి, నేను ఇస్తా. ఓకే, నా ఫోన్ మోగితే చాలు, నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తా. డోంట్ వరీ, నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఓకే, అర్థమవుతుంది కదా. లేట్ అయినా పర్వాలేదు, 5-10 నిమిషాలు లేట్ అయినా నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తుంది. నాకు మిస్డ్ కాల్ పెడితే చాలు, మీకు కాల్ వస్తుంది. వాళ్ళు ఎవరైనా పర్వాలే, నా కాల్ వస్తుంది. ఓకే, అదేవిధంగా 2x20 ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా అండి? 9 CR. 9,9,45,00,000 వస్తుందండి. 2x20 ఇన్కమ్ వచ్చే డబ్బులు అప్పటికి టీం ఎంత అవుతుందో తెలుసా? 10,50,000 మంది. ఓకే, 10,50,000 మంది. ఓకే, 10,50,000 మంది ఇంటూ 0.5. 0.5 వేసుకోండి. $0.5 లెక్క నేను చెప్తున్నా, ఇంకా 1, 2, 5 డాలర్ల గురించి చెప్పట్లేదు. ఓకే, $0.5 వేస్తే 9 crores, 9 crores తీసుకుంటారు. 9 crores. ఇది సార్ అంబాసిడర్ 7 అయితే వచ్చే ఇన్కమ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 10 లెవెల్స్, $1,000 మళ్ళీ 10 లెవెల్స్ పంపించేస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న $100 ఆర్వి ఆర్వి దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 2,200 డాలర్లని 20 లెవెల్కి పనిచేస్తాడు. మిగతా $200 2x20 లో మళ్ళీ ఇన్కమ్ ఇస్తాడు. ఇట్లా 7 రకాల 2x20 ఇన్కమ్ ఉంది. ఏ రేంజ్లో మనం సంపాదించుకుంటామో దయచేసి మనసు పెట్టి ఆలోచించండి సార్. ఓకే, మార్కెట్లో డబ్బులు పోయినాయి సార్, ఫేస్ వాల్యూ పోయింది సార్, చెప్తే కొడతారు సార్, తిడతారు సార్ అని ఫీల్ అవ్వకండి. దయచేసి చెప్పుకోండి. మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళని కూడా మీరు లక్షాధికారం చేసిన వాళ్ళు అవుతారండి. ఓకే, ఎవరు ఏమనుకుంటారు అన్నది తర్వాత సంగతి. మనసు పెట్టి చెప్పండి. నలుగురు మనతో పాటు బాగుపడతారు. నలుగురు 4 డబ్బులు సంపాదించుకుంటారు. ఓకే, విజన్, మిషన్, రోడ్ మ్యాప్ ఇది కావాలి. ఈ పిక్చర్ మీకు క్లారిటీ వస్తే కంపెనీలో ఎంత ఫాస్ట్గా దూసుకెళ్లాలో మీకే అర్థమవుతుంది. అక్టోబర్ 31వ తారీఖున ప్రీ లాంచ్ అయిందండి. దానికంటే ముందు దానికంటే ముందు 2024లో డిసెంబర్ జనవరిలో జాయిన్ అయిన వ్యక్తులకి 2024, ఓకే, 2024 డిసెంబర్ జనవరిలో ఆ, జాయిన్ అయిన వ్యక్తులకి ఇన్కమ్ పడినాయి. వాళ్ళ వ్యాలెట్లో నేను డబ్బులు చూసి ఇంటికి వెళ్ళి వాళ్ళ వ్యాలెట్లు చూసిన తర్వాత నేను
చెప్పడం స్టార్ట్ చేశా, టీం చేసుకోవడం స్టార్ట్ చేశా. ఓకే, కంపెనీ ఒక 6-7 నెలలు ఆపింది. ఎందుకు ఆపిందంటే ఏ టెక్నాలజీ, డైరెక్ట్ సెల్లింగ్, ఎంఎల్ఎం, ట్రెడిషనల్ ప్లాన్, ఇంకా మార్కెట్లో ఎట్లాంటి ప్లాన్లు ఉన్నాయో అన్నీ కలగలిపి ఒక హైబ్రిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. అందుకు టైం గ్యాప్ ఇచ్చింది. సో మళ్ళీ అక్టోబర్ 30 అప్పుడు అప్పుడు నాకు అక్టోబర్లో నాకు ఇన్కమ్ పడినాయండి. నాకు ఇన్కమ్ వచ్చినాయి, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి వచ్చినాయి. ఓకే, దాని తర్వాత మళ్ళీ కంపెనీ మొన్న 21వ తారీఖు అందరికీ, నవంబర్లో జాయిన్ అయిన వాళ్ళకి, అంతకు ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు వేసింది. అవి మీరు చూశారు. ఆ డబ్బులు ఆర్వి కమిషన్లు, మ్యాచింగ్ బోనస్లు మాత్రమే. ఇంకా 100 మ్యాట్రిక్స్ వస్తాయి. సో అవి మీకు మనకి బల్క్లో ఉంటాయి. ఓకే, ఎంత టీం ఉంటే అంత, ప్లస్ 2x20 మ్యాట్రిక్స్ చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి మీద నుంచి మళ్ళీ మనకు వస్తుంది. ఇంకా పర్చేజ్ ఇన్కమ్ స్టార్ట్ అయితే ఇక ఇంక మనం వర్ణనాతీతం, ఎన్ని డబ్బులు వస్తాయి అనేది ఇంక మీరే ప్లాన్ చేయండి. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్. ఇంటర్నేషనల్గా మార్కెట్ ప్లేస్లు తీసుకురాబోతుంది, ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత కొత్త ప్రోడక్ట్లు తీసుకొస్తుంది. స్ప్రింగ్ 2026లో, 2026లో. ఓకే, ఇంకా డిసెంబర్ 10 రోజుల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఒఫీషియల్ లాంచ్ ఉండబోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్లో రివీల్, కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తారు, రిలీజ్ మనకు చెప్తారు. మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. మెంబర్స్కి, జాయిన్ అయిన వ్యక్తులకి, మర్చెంట్స్కి, షాప్ ఓనర్స్కి, ఆన్లైన్ మర్చెంట్స్కి కూడా టూల్స్ ఉంటాయి. హెల్త్ యాప్ ఉంటుంది. మోర్ న్యూ ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. తర్వాత పే కార్డ్స్, 10,000 మందికి డెబిట్ కార్డులు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు, త్వరలో అవి సిద్ధమైనవి. 10 మందికి 10 మందికి డెబిట్ కార్డులు ఇచ్చేసారు, వాళ్ళు విత్డ్రాలు కూడా పెట్టుకున్నారు. మనకు వర్చువల్ కార్డ్స్ ఉన్నాయి మీ ఐడిలో. ఇంకొక డిసెంబర్ 25న మీకు వర్చువల్ కార్డ్స్ కనపడతాయి. ఓకే, వర్చువల్ కార్డ్స్ ద్వారా మీరు విత్డ్రాలు పెట్టుకోవచ్చు, స్ట్రైట్ అవే మీ బ్యాంక్లో పడతాయి. ఓకే, అది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తే, ఇప్పుడే ఎక్స్పెరిమెంట్లు చేయకండి. ఓకే, ఫాల్ 2026 లాంచ్ లోకల్ మర్చెంట్స్. లోకల్గా మర్చెంట్స్ని తీసుకొస్తుంది, షాప్ ఓనర్స్ని తీసుకొస్తుంది, అంటే సొంత అవుట్లెట్స్ కూడా పెట్టబోతుంది. దానికి తోడు మన షాప్ ఓనర్స్ తెచ్చుకుంటే వాళ్ళు మన అండర్లోనే ఉంటారు. కంపెనీ తెస్తే కంపెనీ కింద ఉంటుంది, అయినా పర్వాలేదు, మళ్ళీ దాని మీద మనకే కమిషన్ వస్తాయి. ఓకే, సెటప్ ఆఫ్ లోకల్ మర్చెంట్స్. లోకల్గా మీ ఊర్లో, మీ మండలంలో, మీ జిల్లాలో, మన కంట్రీలో లోకల్గా మర్చెంట్స్ని తీసుకొస్తుంది. బై కంట్రీ వైజ్గా ప్రతి కంట్రీలో ప్రమోషనల్ కూపన్స్ ఉంటాయి, గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత మొబైల్ యాప్ ఉంటుంది. సో ఇది సార్, ఇది విజన్ రోడ్ మ్యాప్. ఓకే, కంక్లూజన్. ఆల్ ద బెస్ట్. టేక్ యాక్షన్ టుడే. టేక్ యాక్షన్ టుడే. లెట్స్ బ్రేక్ టుగెదర్ ద ట్రెడిషనల్ మోల్డ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ద న్యూ లైఫ్ దట్ అవేట్స్ ఫర్ యూ? మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ అంటే నాతో ఎస్ సార్ అని చెప్పండి ఒకసారి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ Sure, సార్. sir. ఎస్ Yes. సార్. ఓకే, వెరీ గుడ్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇప్పుడు సార్ మీరు ప్రూఫ్లు చూపించండి సార్. మీరు జాయిన్ అయ్యారు, బాగానే ఉంది, మీకు డబ్బులు వచ్చినాయా సార్? నాకు ముందు అది కావాలి సార్. చూపిస్తారా, చూపిరా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు నాకు. అవునా కదా సార్? కావాలవుదా? Yes. ఓకే, కావాలి. రైట్. దే సాల్పేస్ .వరల్డ్ కంపెనీ సైట్ పేరు. కంపెనీ సైట్ పేరు దే సాల్పేస్. నేను లాగిన్ అవుతున్నా. నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, నా పేరు వచ్చేసి, ఓకే, ఇది నా ఐడి. ఓకే, లాగిన్ అవుతున్నా. ఈ విధంగా లాగిన్ అవ్వాలండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇక్కడ సక్సెస్ అని పడితేనే మీరు లాగిన్ అవ్వగలరండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరిఫై అనే దగ్గర సక్సెస్ రైట్ టిక్ మార్క్ పడితేనే మీరు లాగిన్ అవ్వగలరు, లేకుంటే అవ్వలేరు. లోపలికి తీసుకెళ్ళదు సైట్లోకి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఐడి ఓపెన్ అవుతుంది. ఓకే, ఐడి ఓపెన్ అవుతుంది. ఐడి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నా వ్యాలెట్ చూడండి.
మీ డబ్బులు చూపించండి సార్. నేను కూడా కష్టపడి చేసుకుంటా సార్. ఇది చూడండి, నాకెంత డబ్బులు పడ్డాయో మీకు లైవ్ లో చూపిస్తున్నాను. ఓకే, మీరు కూడా మీ కస్టమర్లకి ఇది సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ 663 డాలర్స్ అండి, ఇంటూ 90 రూపాయలు. లెక్కలు వేసుకుందాం, నాకు ఎన్ని డబ్బులు లెక్క వస్తాను, నేను లెక్కలు వేసుకుందాను. ఓకేనా? 603 ఇంటూ 90, 59,000 రూపాయలు వచ్చినాయి నాకు. ఓకే, 59,000. ఓకే, 9,070 రూపాయలు. ఓకేనా సార్? తర్వాతలో వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నేను దాంట్లో విత్డ్రాలు పెట్టింది ఎంత అండి? విత్డ్రాలు పెట్టింది ఎంత? 313 విత్డ్రాలు పెట్టాను. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కోసం 64 వాడేసా. ఓకే, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ వ్యాలెట్ వ్యాలెట్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు కంపెనీ లీగల్గా ఉందో లేదో మీరే చెప్పాలి. ఓకే, లీగల్గా ఉందో లేదో మీరే చెప్పాలి. అర్థం చేసుకోండి. అస్సలు మిస్ అవ్వకండి, ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి, మీకు సపరేట్ గా చూపిస్తా. ఎవ్రీ ట్రాన్సాక్షన్ చూపిస్తా, ప్రతి ట్రాన్సాక్షన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి సార్, మంత్లీ మంత్లీ మ్యాచింగ్ కమిషన్ యాడ్ అయింది చూడండి, $11.65. తర్వాత ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేశాను, నేను ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేశాను. దాని తర్వాత చూడండి, ఇదిగోండి, $0.5, $0.5 చెప్పాను కదా, చాలా $0.5 వస్తాయని. ఈ రకంగా చూడండి, డేట్లు చూసుకోండి సార్. ఇది ఓన్లీ నవంబర్లో జరిగిన ముచ్చట్లేనండి నేను చెప్పేది. ఓకే, జస్ట్ ఓన్లీ నవంబర్లో జరిగినాయి అన్నీ చూడండి. నవంబర్ ఆర్వి కమిషన్లు, మ్యాచింగ్ కమిషన్లు వేసారండి. ఇవన్నీ చూడండి క్లియర్ కట్గా. ఓకే, క్లియర్ కట్గా అన్నీ చూడండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు ఆర్వి కమిషన్ వచ్చినాయా సార్, నిజమా సార్, ప్రూఫ్లు చూపించండి సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడిగే వాళ్ళకి క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సార్ మీరు నిజంగా పేమెంట్ కట్టారా సార్ అని ఇంకొకరు అడుగుతారు పాపం తెలియక. ఇదిగోండి, పేమెంట్ కడితే ఇలా గ్రీన్ మార్క్ వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. ఇలా గ్రీన్ మార్క్ వస్తుంది పేమెంట్ కడితే. ఓకే, నేను ఇంకా అడిషనల్గా $49 కట్టాను. ప్రస్తుతానికి దాని జోలి ఎవరు వెళ్ళకండి. $171 నేను కట్టాను. ఓకే, ఆ టైంలో $171 అండి, అంటే 16,800 కట్టాను. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి ఓన్లీ 14,000 మాత్రమే, అదృష్టవంతులు. ఓకే, అదృష్టవంతులు. తర్వాతలో వచ్చేసి మీకు ఇంకా ఏం ప్రూఫ్ కావాలి? తర్వాతలా అకౌంట్ చూపిస్తున్నాను, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ అండి. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. నేను అంబాసిడర్ 2 అయిందండి, నా ర్యాంకు అంబాసిడర్ 2లో ఉన్న. నా కింద నేను ఇద్దరిని రిఫర్ చేశానని కంపెనీ ఇంకా అప్గ్రేడ్ చేయలే. ఓకే, అంబాసిడర్ 2లో ఉన్న నేను. ఇది 2 నెలల ముచ్చటే, అక్టోబర్లో ముచ్చట చెప్తున్నా మీకు. అక్టోబర్ నుంచి ఇంకా ర్యాంకులు అప్గ్రేడ్ చేయలే. రేపు 25వ తారీఖున చేస్తుంది, రేపు నైటు. ఓకే, రేపు నైటు లేదా 25న అప్గ్రేడ్ అవుతాయి అన్నీ. నేను అంబాసిడర్ 2లో ఉన్నాను కాబట్టి నా దగ్గర నుంచి $200 తీసుకుంది. అందుకే ఇక్కడ యాక్టివ్ అని ఉంది. నా దగ్గర నుంచి 200 తీసుకుంది. ఓకే, తర్వాత నేను అంబాసిడర్ 3 అయితే నాకు 330 కట్ అవుతాయి. అంబాసిడర్ 4 అయితే 440 కట్ అవుతాయి. అంబాసిడర్ 5 అయితే 550. 6వ ర్యాంక్ అచీవ్ అయితే 1,100. 7వ ర్యాంక్ అచీవ్ అయితే $2,200. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్లో ఉంది. మీకు కావాలి, అంబాసిడర్ 6 అవ్వాలనే ఆశ ఉంటే, ఎక్కువ డబ్బులు కావాలనే ఆ కోరిక ఉంటే అంబాసిడర్ 6 ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడు $1,100 ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయి. మీకు వచ్చిన డబ్బుల్లో నుంచే, మళ్ళీ చెప్తున్నా, మీకు జనరేట్ అయిన డబ్బుల్లో నుంచే. నా డబ్బులుగా సార్, నా డబ్బులు కాదు కదా.
కంపెనీ తీసుకుంటే ఏమైంది? కంపెనీ తీసుకోవట్లా, మళ్ళీ మన అప్లైనర్కి పంచుతుండండి. గుర్తుపెట్టుకోండి, కంపెనీ రూపాయి వెళ్ళదండి. కంపెనీకి వెళ్ళేది ఓన్లీ $9 మాత్రమే. 129లో $100 వంద మ్యాట్రిక్స్లోకి వెళ్తుంది అంబాసిడర్గా. $20 2x20లో, మిగతా $9 కంపెనీ డెవలప్మెంట్కి, సైట్ మెయింటెనెన్స్కి, సాఫ్ట్వేర్కి, ఇంకా ఇతర 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 ఇక దేనికైనా అప్లై చేసుకోండి. ఓకే, ఈ విధంగా మేజర్ ఉంటుంది. మీటింగ్ వింటున్నా. ఓకే, వస్తుంది ఇక్కడ నేర్చుకో. ఇక్కడ బ్లూ కలర్ లో ఉండాలి, రాయన్న గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లూ కలర్ లో ఉండాలి. మమ్మీ. హలో సార్, దయచేసి వినండి. ఇక్కడ బ్లూ కలర్ లో ఆన్ లో ఉండాలి, ఎందుకంటే ఆటోమేటిక్ గా మీ ఉన్న వ్యాలెట్ లో నుంచి అట్లా అంటే ఈ మీ ఐడికి డిడక్ట్ అవుతాయి. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు సార్, ఓకే, వాళ్ళని మ్యూట్ పెట్టుకోమన్నారు సార్. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు. తీస్తాను సార్. రికార్డ్ అవుతుంది, దయచేసి సైలెంట్గా ఉండండి. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి మీకు నేను డాష్ బోర్డ్ చూపిస్తా. డాష్ బోర్డ్ మీద టచ్ చేస్తే మీకు రిఫరల్ లింక్ ఇక్కడ వస్తుందండి. రిఫరల్ లింక్ ఎలా తీసుకోవాలని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ, దీని మీద టచ్ చేస్తే మీకు రిఫరల్ లింక్ కాపీ అవుతుంది. ఓకే, లేదు చేత్తో కూడా కాపీ చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ అని కొడితే ఈ ఈ లైన్ కాపీ అవుతుంది. సో ఈ విధంగా ఆ, ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. రిఫరల్ లింక్ తీసుకునే విధానం ఇది. ఆ, ఇంకొక ఆప్షన్ వచ్చేసి మీకు వ్యాలెట్లో చూశారు, షాపింగ్కి వెళ్ళాలి. ఓకే, షాపింగ్లు ఇంకా ఏమి ఉన్నాయి సార్ అంటే, నేను ఆల్రెడీ $129 ప్యాకేజ్ కట్టాను కాబట్టి 179 అందుబాటులో ఉన్నాయి. ఇది ఇప్పుడు మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఇది మీకు సంబంధం లేని విషయం ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్, మీ టీం ఎలా చూసుకోవాలి? ఇగోండి, మై నెట్వర్క్ టచ్ చేయండి, జీనియాలజీ మీద టచ్ చేయండి, మీ టోటల్ టీం కనపడుతుందండి. ఓకే, టోటల్ టీం కనపడుతుంది. ఇప్పుడు నా టీం ఎంత అండి మీకు లైవ్లో చూపిస్తున్నా. ఒక సైడు 196, ఇంకొక సైడు 97. ఓకే, ఇంకొక సైడు 97. అర్థమవుతుంది కదా? క్లియర్? ఈ విధంగా మీరు టీం చూసుకోవచ్చు. సార్, పేమెంట్ కట్టారా లేదో నేను ఎలా చూసుకోవాలి, నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే, ఇలా పైకి జరపండి. మీరు పేమెంట్ కడితేనేమో అంబాసిడర్ 1, అంబాసిడర్ 2, అంబాసిడర్ 3 అని కనపడుతుంది. ఇది కూడా ఇది ఇది ప్రూఫ్ మీకు. పేమెంట్ కట్టకపోతే ఏఎంబి 0 అని ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరు పేమెంట్ కట్టారు. ఓకే, తర్వాత ఇంకా వాళ్ళ కింద వాళ్ళని కూడా చూసుకోవాలి సార్. ఎలా చూడాలి అంటే, ఇక్కడ కింద టచ్ చేయండి. సేమ్ ఇగో ఇక్కడ, ఇక్కడ గ్రీన్ మార్క్ పడింది కదా, దాని మీద టచ్ చేస్తే దాని కింద ఉన్న టీం వాళ్ళు కనపడతారు. ఓకే, దాని కింద ఉన్న వాళ్ళు టీం కనపడతారు. అదేవిధంగా మీరు పేమెంట్ కట్టని వాళ్ళు చూపిస్తా. మీరు 0 ఉండాలని చెప్పాను కదా, పేమెంట్ కట్టలేదండి. ఓకే, ఒక పర్సన్ పేమెంట్ కట్టలేదు. పేమెంట్ కట్టకపోతే 0, ఏ అంబాసిడర్ 0 అని కనపడుతుందండి పేమెంట్ కట్టకపోతే. ఓకే, మీకు లైవ్లో చూపిస్తున్నా, అర్థం చేసుకుంటారని. ఇది మీరు ఇలా బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవచ్చు. పేమెంట్ కడితేనేమో ఇగో ఇలాగా అంబాసిడర్ 1, ప్రతి ఒక్కరికి అంబాసిడర్ 1 ఉంటుంది. 25వ తారీఖు కాడ నుంచి అన్ని నెంబర్లు మారిపోతాయి. మీ లెవెల్ని బట్టి, మీ టీంని బట్టి అన్ని ర్యాంకులు అప్గ్రేడ్ అవుతాయి. సో క్రాన్ జాబు రేపు నైట్కి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ఎప్పుడైనా డబ్బులు పడవచ్చు, రేపు సాయంత్రం లోపు నుంచి, లేదా 25 పండగ రోజు. పండగే పండగ. ఓకే, మంచి కంపెనీలో ఉన్నారు, దయచేసి అర్థం చేసుకొని. తర్వాత నెట్వర్క్లో డైరెక్ట్ టచ్ చేయండి. డైరెక్ట్ మీద టచ్ చేస్తే మీ డైరెక్ట్ టీం కనపడుతుంది. ఇలా చూసుకోవచ్చు మీ టీం మొత్తం. అందరూ కనపడాలి సార్, నేను 100 మందిని చేశానంటే ఇక 100 మంది సెలెక్ట్ చేయండి. మొత్తం టోటల్ లిస్ట్ మొత్తం కనపడుతుంది ఇక్కడ. ఓకే, అక్కడ బ్లాక్ కలర్లో వైట్లో చూసారా, డబ్బులు కట్టిన వాళ్ళండి. రీటైల్ క్లయింట్ అంటే డబ్బులు కట్టని వాళ్ళు. ఓకే, డబ్బులు కట్టని వాళ్ళు. ఇది ఒక బండ గుర్తు మళ్ళీ మీకు. ఓకే, రైట్. ఇంతకు మించి ఎక్కువ చూపించిన ఓకే, పర్వాలేదు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? సార్ ఇది ఒక్కసారి రిపీట్ చేయండి, ఇది ఒక్కటి. దేని గురించి సార్?
డబ్బులు కట్టింది డబ్బులు కట్టింది ఒక్కసారి. ఓకే ఓకే ఫైన్ సూపర్ సార్. మీకోసం నేను మళ్ళీ చూపిస్తాను. మై నెట్వర్క్ మీద టచ్ చేయండి సార్. మై నెట్వర్క్. ఓకే, ఇక్కడ జీనియాలజీ మై డైరెక్ట్స్ అని ఉంటుంది. మై డైరెక్ట్ టచ్ చేయండి. ఓకే, మై డైరెక్ట్ టచ్ చేయండి. నేను జీనియాలజీ మళ్ళీ చెప్తా. ఓకే, ఇక్కడ పేమెంట్ కట్టారా లేదా అనేది మీరు గుర్తించాలి అంటే పేమెంట్ కట్టిన వాళ్ళకి వెంటనే క్షణాల్లో అంబాసిడర్ అని వస్తుందండి. అంబాసిడర్, అంబాసిడర్ అని వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అంబాసిడర్ అని వస్తుంది. కట్టకపోతే ఫ్రీ కస్టమర్ కిందనే ఉంటారు. మీరు ఎంత ముందు వచ్చినా, సంవత్సరం ముందు జాయిన్ అయినా ఫ్రీ కస్టమరే. షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నా మీకు ఏమి రాదు, డిస్కౌంట్ తప్ప. ఇది లెక్క. అదేవిధంగా అదేవిధంగా జీనియాలజీలో చూద్దాం. ఇది కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సార్ మీ టీం ఎంత సార్? నా టీం నేను ఎంతమందిని చేశానో నాకు తెలియట్లేదు, తెలుసుకోవాలని ఉంది. ఓకే, ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి 196. ఇంకొక సైడు 97 మంది అయ్యారు. ఓకే, వీళ్ళందరూ డబ్బులు కట్టిన వాళ్ళు కాదండి, జస్ట్ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే. డబ్బులు కట్టిన వాళ్ళని ఎలా గుర్తించాలి? డబ్బులు కట్టిన వాళ్ళని ఎలా గుర్తించాలంటే, సరే ఉండండి ఒక్క నిమిషం, దీన్ని తీసేద్దాం. ఓకేనా? డబ్బులు కట్టిన వాళ్ళని ఇలా గుర్తించాలండి. అది ఎలాగంటే, ఇప్పుడు అంబాసిడర్ 3, నా కింద ఉన్న వాళ్ళు అంబాసిడర్ 3 అయ్యారు, నేను ఇంకా అవ్వలేదు. ఎందుకంటే నా లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఇంకా లేటెస్ట్గా 3 రోజులు 4 రోజుల క్రితమే పేమెంట్ కట్టుకున్నారు. ఓకే, పేమెంట్ కట్టుకున్నారు. ఇగో వాళ్ళ వాళ్ళ కింద ఉన్న టీం ఎంత అంటే ఇగో ఇలా చూసుకోవచ్చు. ఈ పర్సన్ కింద ఉన్న టీం ఎంత అంటే ఇలా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే పేమెంట్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఇలా చూసుకోవాలి. వాళ్ళ కింద ఈ లైన్లో సెంటర్లో కింద లైన్ అంబాసిడర్ 3 దగ్గర, ఓకే, అంబాసిడర్ 1 దగ్గర గ్రీన్ మార్క్ పడింది కదా, ఆ యారో మార్క్ మీద టచ్ చేయండి. ఆ యారో మార్క్ మీద టచ్ చేస్తే ఇక్కడ వాళ్ళు పేమెంట్ కట్టారండి. పేమెంట్ కట్టిన వ్యక్తులకి అంబాసిడర్ 1, ఎవరికైనా ప్రతి ఒక్కరికి అంబాసిడర్ 1 ఉంటుంది. వీళ్ళు ఏంటంటే క్రీస్తు పూర్వం జాయిన్ అయ్యారు, సంవత్సరం క్రితం అక్టోబర్లో ఉన్నారు, అక్టోబర్ కంటే ముందు ఉన్నారు కాబట్టి అంబాసిడర్ 3 ర్యాంకులు అచీవ్ అయ్యారు అప్పటికే. ఓకే, అంబాసిడర్ 3 ర్యాంకులు అచీవ్ అయ్యారు. సో ఆ తర్వాత అక్టోబర్ నుంచి అప్గ్రేడ్ చేయలేదు. ఇప్పుడు రేపు రేపు జరుగుతుంది. రేపు నైటు 25వ తారీఖున మనందరికీ ఈ ర్యాంకులన్నీ అప్గ్రేడ్ అవుతాయి. కొన్ని లక్షల రూపాయలు మీ వ్యాలెట్లలో చూస్తారు. నేను కొన్ని లక్షలు అని చెప్తున్నా, అది పక్కా. ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి దీంట్లో. కంపెనీ స్టార్ట్ అవ్వకముందే కంపెనీలో ఫస్ట్ పర్సన్ $1,00,000 తీసుకున్నాడు. లాస్ట్ మంత్ $1,00,000 తీసుకున్నాడు. $1,00,000 అంటే 90 లక్షలు నెలకి తీసుకున్నాడండి, నెలకి. ఇప్పుడు ఎంత తీసుకుంటాడు? ఇంక మీ ఊహకి నా లెక్కకి మ్యాచ్ అవ్వదు. ఓకే, కంపెనీ ఓనర్ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చిన డబ్బుల్లో 10% పేదవాళ్ళకి దానం చేయండి, హెల్ప్ చేయండి. ఓకే, పేదవాళ్ళని ఆదుకోండి అని మనకి సలహా ఇస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే సార్, చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? No doubt, sir. Always clear. క్లియర్. ఓకే ఫైన్. సార్ నెక్స్ట్ సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే. సార్ క్లియర్గా అడగండి, మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. సార్ మాట్లాడొచ్చా? మనోజ్ సార్. మాట్లాడండి, మాట్లాడడమే మీ తరువాయి. ఒక్కొక్క ఎవరో సార్ మాట్లాడుతుంది, మాట్లాడండి. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. పనులన్నీ మానుకొని మనోహర్ సార్ మీటింగ్ వినాలి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ మీటింగ్ ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు థ్యాంక్ యూ. బాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే సార్ ఈ క్రౌన్ జాబ్ కంటే ముందు మనం $129 అన్ని లెవెల్స్ లో పెట్టాలనా? అన్ని లెవెల్స్ లో కాదు, ఒక పర్సన్ కి ఒకటే, ఒకసారే.
క్రౌన్ జాబ్ కంటే ముందు $129 పెట్టాలంటారు కదా. కాదు 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 కాదు, అంటే వ్యాలెట్లో ఉంచడమా? వ్యాలెట్ లో ఉంచండి మీరు పాత కస్టమర్ అయితే, పాత కస్టమర్ అయితే ఓకేనా. సార్. ఇప్పుడు డిసెంబర్లో చేసిన వాళ్ళకి ఇంకా వాళ్ళ వ్యాలెట్లో పడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. పాత కస్టమర్లు కొంతమంది తొందరపడి విత్డ్రాలు పెట్టేసుకున్నారు, లేదా ఐడీల యాక్టివేషన్కి వాడేసుకున్నారు, జీరో చేశారు. అవును వాళ్ళ వ్యాలెట్లలో అవును అట్లీస్ట్ $135 ఉండాలి, అట్లీస్ట్ 129 పక్కాగా సార్. ఉండాలి. సేఫ్టీ పర్పస్ కోసం మాత్రం 135 ఉంచుకోవాలి. ఓకే, ఓకే సార్. అది సార్. ఎవరైనా ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టిన వాళ్ళు, వాడుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రతి ఐడిలో $129 ప్లస్ ఇంకా అడిషనల్గా 135 వరకు ఉంచుకోండి. సార్ ఇంకొక డౌట్ సార్. పెట్టకుంటే ఆ, సార్ చెప్పండి. ఇప్పుడు రెండో ఐడి చూపిస్తున్నాను సార్. రెండో ఐడిలో వచ్చిన ఇన్కమ్ చూడండి, $1,311 ఇంటూ ఎంత సార్? ₹90 సార్. తొందరగా ఎవరైనా లెక్కలు చెప్పండి సార్. నాకు వచ్చిన సార్ డబ్బులు చూపిస్తానని చెప్పే కదా. సార్ సార్ 90 రూపాయలు అంటారు, మేము అడుగుతానేమో 97 అంటారు, 90 కానీ అట్లా 90 రూపాయలు అంటే హలో కానీ సార్ 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 సార్, ట్యాక్స్ బొంగ, ఇవన్నీ బొంగ, అవి బయట రేట్లు సార్. ఓకే డైరెక్ట్ గా ఓకే మీ బ్యాంక్ లో పడే డబ్బుల గురించి చెప్తున్నా సార్. ఓకే ఓకే సార్ క్లియర్ చెప్పండి సార్, క్లియర్ ఉంది. ఆ, లక్ష సార్, $17,990 వచ్చినాయి సార్ ఈ ఐడిలో. 1,17,000. ఇప్పుడు చెప్పండి సార్, నేను పెట్టింది ఎంత? 14,000. ఎంత మీటర్ సార్? చిన్న మ్యాటర్ సార్. సో దీంట్లో మళ్ళీ $999 విత్డ్రాలు కూడా జరిగినాయి. వావ్. ఓకే, మళ్ళీ వ్యాలెట్ చూడండి, 462 వాడేశాను, అంటే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కొట్టేశాను. ఇప్పుడు నాకు దగ్గర ఉన్నాయి, రెడీగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది 319 ఉన్నాయి. ఓకే, ఇంకొక ఐడి చూపిస్తా. సార్ వద్దు సార్, మళ్ళీ నైట్ లేచి అంత వర్క్ చేసుకుంటారు ఇంకా. ఆహా, లేదు, మీకు నిద్ర పట్టకుండా చేయాలి కదా. లేదు సార్, ఇంతకు చాలు. రేపటి నుంచి సార్, వర్క్ లో ఫీల్డ్ లో ఆ, బిజీ. చెప్పండి. సార్ ఆ, ఇప్పుడు మీ ఐడిలేనా మొత్తం ఎన్ని వేసిండ్రు అట్లా? పర్సనల్ సార్. మనిషికి ఒకటే సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? ఓకే ఓకే చేసుకున్నంత బుర్రమలేవు అంతే. చేసుకున్నంత అంతేనా సార్? ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్నారు, వాళ్ళందరికి వేసేయండి. అవునవునవును, అర్థమవుతుందా? అర్థమవుతుంది అవును. అర్థమవుతుంది సార్. ఆ, ఇప్పుడు మూడో ఐడిలో చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా? ఇగో మూడో ఐడిలో చూడండి. మీ ఆనందం కోసం చూపిస్తున్నానండి. $1,000 వచ్చినాయి. 1000 ఇంటూ 90 ఎంత అండి? 1032 ఇంటూ 90. $1,000 సార్? జువా ఆడుతున్నాము. 1032 90 ఇంటూ 90. 90,000 92,000. 92,000 అంటే ఇక డాలర్ కాస్ట్ బట్టి సార్ 92,000 అనుకోండి సార్. 880. ఓకే, రౌండ్ ఫిగర్గా వేసుకుందాం. ఓకే, Yes. ఇంకా ఉడతా బత్తి ఐడీలు ఉన్నాయి, ఇక అవన్నీ ఓపెన్ చేయకూడదులేకండి. ఓకే, దీంట్లో డిడక్ట్ అయిన డబ్బులు ఎంత? 838 విత్డ్రాల్ చేయగా మళ్ళీ వ్యాలెట్ 308 ట్రాన్స్ఫర్ 308 చేశా. వ్యాలెట్ ఇంటర్మీడియట్. ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్న డబ్బులు ఇవి. ఓకే, ఓకే ఇక్కడ ఉంచుకోవాలండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ వ్యాలెట్లో అట్లీస్ట్ $135 ఉంచుకోండి. పాత వాళ్ళు డిసెంబర్లో Yes, sir. వచ్చిన వాళ్ళ జోలి వదిలేసేయండి, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే సార్. ఒకవేళ ఎవరైనా ఐడీల యాక్టివేషన్ కోసం వాడుకుంటే మాత్రం దయచేసి మళ్ళీ మీరు లోడ్ చేసుకోవాలి. ఓకే ఎందుకు చేసుకోవాలంటే క్రాన్ జాబ్లో ప్రతి ఒక్కరికి 100 మ్యాట్రిక్స్లో అక్కడ అమౌంట్ కనపడాలి, ఉండాలి. ఓకే. లేకుంటే ర్యాంకులు కోల్పోతారు. అది సార్ ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. 2 లక్షలు 3 లక్షలు 3 ఐడీలో 3 లక్షలు వచ్చినాయి ఆల్మోస్ట్. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఒక స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు ఈ మంత్లో డిసెంబర్లో ఎంటర్ అయిన పర్సన్ ఒక 20 మెంబర్స్ వేసుకున్నాడు సార్ డైరెక్ట్, అంటే అంబాసిడర్లా అంబాసిడర్లో 20 ఇంటూ 100 100 2,000 $2,000 అంతేనా? 2000 $2,000 అంటే సార్ ఇప్పుడు $2,000 వస్తాయి కదా. వచ్చిన తర్వాత ఈ AMB 5 AMB 1 టు AMB 5 వరకు
ఇది ఎవ్రీ మంత్ మనకు ఆటో రెన్యువల్ ఉంటుంది కదా సార్. అవును అవును $1,649. అంటే ఇప్పుడు మనకు అచీవ్మెంట్ వెళ్ళిపోతాయా? అచీవ్మెంట్ అంటే అంటే ఇప్పుడు ఏఎంబి ర్యాంక్స్ ఉన్నాయి కదా సార్, అవును, ఏఎంబి $100 అంబాసిడర్ 1 దగ్గర కట్ అయితే 200, 330, 440, 550 అది చెప్పాను కదా, అప్పుడు లేరా మీరు? టోటల్ ఇప్పుడు ఏఎంబి 1 నుంచి ఏఎంబి 5 వరకు 1650 అవుతాయి సార్ మొత్తము. అవును, ఇవి మొత్తము ఇప్పుడు 25th కు ఈ ర్యాంక్స్ కట్ ఉన్న అవుతాయి, కట్ అవుతాయి. టోటల్ ఒకవేళ మీరు అంబాసిడర్ 7 లో ఉంటే 16, అంబాసిడర్ 5 దాటారు అనుకోండి, అంటే ఈ 1640 డిడక్ట్ అవుతాయి. అవును, మంత్ లో నీకు వ్యాలెట్ లో ఒక $2,000 ఉన్నాయి అనుకోండి సార్. అవన్నీ సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ ఇప్పుడు మీ దగ్గర 1600 పెట్టుకోమని చెప్పట్లే, ఆ, మస్ట్ గా 129 అనేది ఉండాలి, ప్యాకేజ్ అమౌంట్ అనేది ఉండాలి. ఓకే. ఆ తర్వాతలో ఏంటంటే అది ముందు జాగ్రత్తగా కోసం సార్ మేము చెప్పేది, ఉమ్, కంపెనీ చెప్పేది కూడా అదే. ఒకవేళ ఎవరిదైనా వ్యాలెట్లలో లేకపోతే కంపెనీ యాడ్ చేస్తుంది, దయదలిచి ఉమ్, మంచితనంతో యాడ్ చేస్తుంది. ఓకే. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్ 7 అయ్యారు, అంబాసిడర్ 7 అయ్యారు. సార్ ఆ, ఇప్పుడు వ్యాలెట్ లో రెండు మీన్స్ ఇప్పుడు మాకు ఈ మంత్ లోనే జాయిన్ అయినాము. ఉమ్, డైరెక్ట్ గా ఒక 20 మెంబర్స్ మేము డైరెక్ట్ రిఫరల్ చేసుకున్నాం సార్. ఉమ్. అంటే మాకు వ్యాలెట్ లో ప్రజెంట్ కనిపించేది కదా ఇప్పుడు కాదండి, 25వ తారీఖున. 25వ తారీఖున. ఓకే. ఉమ్, ఉమ్. అందుకే ప్రతి ఒక్కరికి అంబాసిడర్ 1 అని ఉంటుంది, ఎందుకంటే మీరు కట్టుకున్నారు కాబట్టి స్ట్రైట్ అవే మీరు సార్ అంబాసిడర్ ఇప్పుడు 1 మాకు అయ్యారు. అంటే వ్యాలెట్ లో అమౌంట్ కనిపించిన తర్వాతనే క్రౌన్ జాబ్ కు ఎలిజిబుల్ అవుతామా సార్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కి? క్రాన్ జాబ్ జరిగిన తర్వాతనే మీకు వ్యాలెట్ లో డబ్బులు కనబడతాయి. ఓకే. సైమల్టేనియస్ గా రెండు ఒకేసారి జరుగుతాయి. ఉమ్, ఓకే ర్యాంక్ సార్. మారిందంటే మీ వ్యాలెట్ లో డబ్బులు పడ్డట్టు లెక్కే. ఖాతా మారినట్టే. ఉమ్, అది ఓకే, ఓకే, ఓకే సార్. రైట్. ఇంకా సార్ ఎవరు మాట్లాడతారు సార్? ఆ, దేవదాస్ సార్, దేవదాస్ సార్ ఉన్నారా, పడుకున్నారా? ఉన్నారు సార్. సార్ మాట్లాడండి. ఇంకా మల్లేష్ సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రభాకర్ సార్ సార్ అడగొచ్చా? అడగండి, మీరు మిమ్మల్ని పిలిచింది అడగడానికే. సార్ ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఉమ్, అడ్వాన్స్ అడ్వాన్స్ పండుగ శుభాకాంక్షలు. మా అప్లైన్ ఎవరో కానీ ఆయన భగవంతునితో చూసుకుంటాము. థ్యాంక్ ఎంతో యూ సార్. తెచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఓకే సార్. తెలిసో తెలియకో తప్పటడుగులు వేసినందుకు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉమ్, కాకపోతే ఇప్పుడే అందిన ఒక గుడ్డు విషయం కానీ రెండు రెండు ఒక చందమామ కనిపించింది, సూర్యుడు కనిపించి రెండు విధాలు ఉన్నట్టే అందుట్లో మనదే ఏదో గొప్ప అన్నకన్నా తమ్ముడే ముందుగా పోతున్నట్టు అనిపిస్తుంది. సార్ అవునవును. ఒక్కటే ఎల్జీసీ అంటే ఏంది, ఆర్జీసీ అంటే ఏంది, అంతే డౌట్ చెప్పండి. ఏంటి సార్? ఇందులో ఎల్జీసీ ఆర్జీసీ, ఎల్జీసీల లెఫ్ట్ టు రైట్ ఇద్దరు. సార్, లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ రైట్. ఓకే ఓకే ఎల్ ఓకే అంటే లెఫ్ట్, ఆర్జీసీ అంటే రైట్. ఓకే సార్. మరి ఇప్పుడు ఎల్జీసీలా మనం చేరినప్పుడు ఇద్దరు కనిపిస్తే ముగ్గురు కనిపిస్తారు. ఓకే, మరి అందుట్లో సార్ యాక్టివేషన్ ఐడెంటిటీ అంటే లెఫ్ట్ గ్రూప్ కౌంట్ రైట్ గ్రూప్ కౌంట్ అండి. లెఫ్ట్ నన్ను గ్రూప్ కౌంట్ రైట్ గ్రూప్ కౌంట్. అదేలేండి, ఓకే అదేలేండి, అదేలేండి. సార్ ఎవరైనా ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే. సార్ మీ భాష మాకు అర్థం, మాది కర్ణాటక అండి, మాది భాష అర్థం కాదు. అంటే ఇప్పటికే మాకు తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతున్నాము. ఎల్జీసీ అంటేనేమో మాకు ఫస్ట్ ఒకటి ఉండే, ఇప్పుడు అందుట్లో ఇద్దరు ఉన్నారు. ఆర్జీసీ ఏమో ఒక్కరు, అది ఏందని కొంచెం గురించి చెప్తే చాలు సార్. అంతే అంతే. ఎల్జీసీ ఏంది, ఆర్టీసీ ఏంది సార్? లెఫ్ట్ లెఫ్ట్ గ్రూప్ సార్, లెఫ్ట్ గ్రూప్, రైట్ గ్రూప్ సార్. ఓకే. సార్ సి అంటే కౌంట్ అండి. లెఫ్ట్ గ్రూప్ కౌంట్ రైట్ గ్రూప్ కౌంట్. అదే సార్, గ్రూప్ అంటే కౌంటే కదా, కమ్యూనిటీ కదా. ఓకే లెఫ్ట్ ఓకే గ్రూప్ కమ్యూనిటీ. సార్ ఒక పర్సన్ ఎల్జీసీల 52, ఆర్జీసీల 6 అంటే ఎంత కనిపిస్తున్నట్టు అందుట్లో? రైట్ క్వశ్చన్ అడిగారు మీరు. మీకు ఓకే మీకు రైట్ సైడ్ ఉన్నదేమో డైరెక్ట్ అండి, ఓకే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మీ పైన అప్లైనర్ నుంచి వచ్చింది, మీది పైన అప్లైనర్ నుంచి వచ్చిన జీనియాలజీ. ఓకే ఓకేనా?
సార్ ఓకే, మరి దాని కింద ఎల్జీసీ 40, ఆర్జీసీ 12 అంటే అదేం సార్ అది? దాని కింద డౌన్. అదే ప్రతి పర్సన్కి ఉంటుంది, మీ ఒకరికే కాదు, ప్రతి పర్సన్కి జీనియాలజీ యాడ్ అవుతుంది. ఓకే ఓకే. ఉమ్. సరే సార్, మంచి కంపెనీ ఉన్నట్టున్నది. అప్లైన గారు కూడా శుభాకాంక్షలు. ఇంత మంచి బ్రహ్మాండమైన కంపెనీ మళ్ళా ఇక ఏదో జీవితం అంటే పరిచయం, మాకు పరిచయం చేసిన వాళ్ళకి చాలా 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 అంటే వాళ్ళకు 25th అంటే ఇంకా 2-3 days ఉందేమో, కానీ 2 days కానీ శుభాకాంక్షలు. ఫార్టీ వాళ్ళు ఎయిట్ కూడా 48 hours లో ఏటీఎం నుంచి డబ్బులు పడే ఫోటో పెట్టారు కదా. ఓకే ఓకే సార్, ఈ డండీల్. ఇంకా నేను నాకంటే ఒకటే గోలు మాది, ముందే కర్ణాటక, మేము ఢిల్లీ పోయి మీ ఆధ్వర్యంలో ఎండి గారిని కలవాలని కోరుకుంటున్నాం. ఆ కళలు ఓకే, మళ్ళీ రైట్ నిజం. రైట్, మంచి మంచి పాయింట్ తీసుకొచ్చారు. మీకు ఒక మాట చెప్పాలి అందరికీ. ఆ, మన కంపెనీ ఓనర్ గారు మిస్టర్ డానియల్ సారు ముంబాయి, న్యూఢిల్లీ, కోల్కతా ఈ 3 ప్లేసులు విజిట్ చేయబోతున్నారు. అంబాసిడర్ 7 అచీవ్ అయిన ప్రతి ఒక్కరికి పర్సనల్ మీటింగ్ ఉంటుంది. డైరెక్ట్గా ఓనర్ని కలవచ్చు, చూడవచ్చు, సెకండ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇన్ సో శ్రద్ధ వహించి కష్టపడండి, 4 డబ్బులు సంపాదించుకోండి, కలిసికట్టుగా వెళ్ళి ఓనర్ని చూసొద్దాం. ఓకే, ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.